చాలామంది మన సర్కిల్లోనే మేము అజ్మీర్ దర్గాకు పోయినామని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు. ఖచ్చితంగా మీకు ఈ విషయం తెలవాలి. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి అజ్మీర్ దర్గా రేప్ కేసు అని కొట్టండి. 19 మంది ముస్లిమ్స్, ఖలీల్ చిస్తీ అని, అన్వర్ చిస్తీ అని, ఫారూక్ చిస్తీ అని, నజీం చిస్తీ అని, జహూర్ చిస్తీ అని 19 మంది దర్గా బ్యాచ్ నా కొడుకులు 11 నుంచి 20 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి హిందూ అమ్మాయిల్ని 250 మందిని రేప్ చేశారు. ఇది నేను చెప్పట్లేదు. ఇది మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్తే రాజస్థాన్ హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, దైనిక్ అనేటటువంటి ఒక లోకల్ న్యూస్ పేపర్ ఏం చెప్పింది, ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, మన సర్కిల్లోనే ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నాం. జనరల్గా మన ఇంట్లో ఒక శుభకార్యం ఉందనుకో, ఉదాహరణకు ఒక పెళ్ళి ఉందనుకో, పెళ్ళికి పత్రికలు కొట్టిస్తే ఏం చేస్తాం, మన కులదేవత కానీ లేకపోతే మన దేవి దేవతల దగ్గర కానీ పెట్టి తర్వాత పంచడం స్టార్ట్ చేస్తాం. ఈ మధ్యలో దర్గాకు పోయేటటువంటి దరిద్రులు హిందువులు ఎట్లా తయారయ్యారంటే, ఈ పత్రికలు తీసుకుపోయి ఆ దర్గాలో ఉన్నటువంటి గద్దీ దగ్గర పెడతారు. అంటే గద్దీ అంటే ఏంది, నథింగ్ బట్ అక్కడ ఉన్నటువంటి శవం ముందర పెట్టి, వీడు చేసుకోబోయేది శుభకార్యము, శవం ముందర పత్రికలు పెట్టి ఆ శవం యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత పత్రికలు పంచడం స్టార్ట్ చేస్తాడు. ఇంతకన్నా దిగజారుడు తనము, అమాయకత్వము, అజ్ఞానం ఇంకేమన్నా ఉందా? ఇది ఇంతటితో అయిపోదు. ఇప్పుడు ఆ పత్రికలో ఒకసారి పేరు చూస్తే ఆహ్వానించే వారు ఎవరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్న శ్రీనాథ్ చిస్తీ అని రాసుకుంటాడు. లేకపోతే అమ్మ నాన్న పేరు అది దానికి కూడా చిస్తీ అని యాడ్ చేస్తాడు. అయిపోయిందా, పత్రికలు పంచుతాడు, పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్య వస్తుంది కదా, భార్య పేరు కూడా చిస్తీ యాడ్ చేస్తాడు. అంటే ఆమెను కూడా చిస్తీగా మారుస్తాడు. అంటే మీకు డౌట్ రావచ్చు, చిస్తీ ఏందని. అంటే ఈ దర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళందరినీ చిస్తీ అంటారు. అదొక కమ్యూనిటీ. అందుకనే చెప్పినా కదా, అక్కడ అజ్మీర్ దర్గాలో ఏంది అన్వార్ చిస్తీ, ఖలీల్ చిస్తీ, ఇదంతా ఒక దర్గా కమ్యూనిటీ అనమాట. అండ్ మళ్ళీ వీళ్ళు కూడా ముస్లిమ్సే. ఇది ఇంతటితో అయిపోతుంది. మూడో స్టేజ్ ఏంటంటే, ఫస్ట్ పెళ్లి పత్రికలు పెళ్ళి అయిందా, భార్యని చిస్తీగా మార్చిండా, ఇప్పుడు పిల్లలు పుడతారు కదా, పిల్లల పుట్టింటికలు కూడా దర్గా దగ్గరనే తీయడం. జనరల్గా మనం తెలంగాణలో అయితే వేములవాడ లేకపోతే ఆ తిరుపతి పోవడమో ఏదో ఒకటి చేస్తాం, అది హిందూ సాంప్రదాయం ప్రకారం. వీళ్ళు పిల్లల పుట్టింటికలు కూడా దర్గాలో తీసేటటువంటి దరిద్రపు స్థాయికి దిగజారారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీడు పుట్టడం హిందువుగా పుట్టి మధ్యలో చిస్తీగా మారి చచ్చిపోయినప్పుడు మాత్రం ఒక ముస్లిం పద్ధతిలో వీడు అంత్యక్రియలు జరుగుతాయి. ఇది ఇవాళ ఈ దర్గాలకు పోయేటటువంటి వాళ్ళ పరిస్థితి. మూడో పాయింట్ ఏంటంటే, ఈ దర్గాలకు మళ్ళీ మన హిందువులే డబ్బులు ఇవ్వటం. వాడు మన దేవుళ్ళని రాళ్ళనటం, మన హిందువుల్ని కాఫీర్లు అనటం, మనని కల్మా చదవమనటం, కల్మా చదవకపోతే చంపేయటం. ఆల్రెడీ చూసినాం కదా పాల్గాంలో. అండ్ అటువంటి వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం. గతంలో వీళ్ళే మన దేవాలయాలను కూలగొట్టిర్రు, మన దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసిర్రు. ఆ దర్గా ఉందంటే అక్కడ ఖచ్చితంగా హిందువుల్ని చిత్రవదలు పెట్టిర్రు, హిందూ ఆడపిల్లల్ని రేప్ చేసిర్రు. వీళ్ళ పని ఏంటంటే, మీరు ఒక్కసారి గమనిస్తే, కుదిరితేనేమో హిందూ దేవాలయాల పైన డాచా, లేదంటేనేమో ఆ దేవాలయాల చుట్టుపక్కల దర్గా. ఇదే వీళ్ళ యొక్క పద్ధతి. ఉదాహరణకు మీరు చూడండి, జ్ఞానవాపి ఏముంది, డాచా ఉంటుంది. ఒకప్పుడు అయోధ్య డాచా, ఆ పైన కట్టడం చూస్తారు కదా. అంతేందుకు ఇక్కడ మన నిజామాబాద్లో కూడా ఆ ఇంద్రనారాయణ టెంపుల్ ఒకసారి చూడండి, ఇదంతా డాచా. కుదురుతున్నామో ఆ గుంబజులు కడతారు, లేదంటేనేమో మన గుళ్ళ చుట్టుపక్కల దర్గాలు పెడతారు. ఇలా వేములవాడ అదే కదా, జోగులాంబ అదే కదా, సరే శ్రీశైలం కూడా అదే, దరిద్రం మొత్తానికి అయితే తొలగించారు కానీ అదే కదా. ఇలా విజయవాడలో కూడా అదే కదా, కర్నూలు అదే, కడప అదే, అరవపల్లి అదే, వట్పల్లి అదే, ఇవన్నీ అవే. ఒక్కసారి మీరు గమనిస్తే మీరు ఇంకొక పాయింట్ కూడా గమనించవచ్చు. వీళ్ళు నిజంగా దర్గాలు కట్టుకోవాలంటే హిందూ దేవాలయాలు లేని ప్లేస్లో కట్టుకోవచ్చు కదా. ఎందుకు హిందూ దేవాలయాల దగ్గరనే ఉన్నాయంటే, అది వాళ్ళకు ఒక కీర్తి చిహ్నం. ఈ హిందూ దేవాలయాన్ని మేము ధ్వంసం చేసినాం, ఇక్కడ హిందూ ఆడపిల్లల్ని రేప్ చేసినాం, ఇక్కడ హిందువుల్ని చంపేసినాం. అట్లా ఎవడైతే హిందువుల మీద అమానవీయంగా అకృత్యాలు చేసిర్రో వాడిని అక్కడ బొందబెడతారు. ఒక కీర్తి చిహ్నంగా వీళ్ళ తదుపరి తరాలకు చెప్పుకుంటారు. అది దర్గా. అది మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా? అండ్ కల్మా చదవమంటారని చెప్పినా కదా, కల్మా అంటే ఏంది? అల్లా ఒక్కడే గాడ్, అల్లా తప్ప వేరే దేవుడు ఎవడూ లేడు. మరి మీ ఇళ్ళల్లో ఇలా శివుడి ఫోటో ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది, హనుమంతుడి ఫోటో ఉంటుంది, మన కులదేవతల ఫోటోలు ఉంటారు, మన దుర్గామాత ఫోటో ఉంటుంది, ఇంతమంది దేవి దేవతల ఫోటోలు ఉంటాయి. అంటే వాళ్ళందరినీ మనం అవమానం చేస్తున్నట్టు. మనం పాపం చేస్తున్నామా, పుణ్యం చేస్తున్నామా ఒకసారి ఆలోచించండి. ఇంకా దరిద్రం ఏంటంటే, ఆ దర్గా ఫోటో తీసుకొచ్చి ఈ మన దేవి దేవతల ఫోటోల మధ్యలో పెట్టి మీరు పూజలు చేస్తుంటారు. ఇది మన అజ్ఞానం. ఇవాళ అండ్ నేను ఇంత చెప్తుంటే కొందరు అడుగుతారు, దర్గా అయితే ఏముంది, అవి కూడా మొత్తం హిందూ పద్ధతుల్లోనే ఉన్నాయి కదా, మనం బొట్టు పెట్టుకొని పోతున్నాం, కాళ్ళకి పసుపు పెట్టుకొని పోతున్నాం, మన హిందూ కట్టుబొట్టు ప్రకారమే వెళ్తున్నాం కదా. మీకు అట్లే అనిపిస్తుంది. మీరు దర్గాలకు పోయే వరకు అట్లే ఉంటుంది. మీరు అగరబత్తులు పెట్టొచ్చు, పూలు పెట్టొచ్చు, కొబ్బరికాయలు కొట్టొచ్చు, కుంకుమ పసుపు అన్నీ నడుస్తాయి. ఒక్కసారి ఆ గద్దీ దగ్గరికి, అదే ఆ శవం దగ్గరికి పోయినప్పుడు
నెత్తిన ఖచ్చితంగా కర్చీఫ్ కట్టుకోవాలి. నథింగ్ బట్ ముస్లింలు పెట్టుకునేటటువంటి క్యాప్. ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా పైట వేసుకోవాలి. అంటే ఏంది, మొత్తానికి అది హిజాబ్. ఆడికి పోయేసరికి దర్గా పద్ధతిలోనే ముస్లిం పద్ధతిలోనే మిమ్మల్ని పని చేపిస్తారు. ఇది ఏం లేదు, మత మార్పిడి చేయడమే. చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా, చాలా మీకు అర్థం కాకుండా అజ్ఞానంగా మిమ్మల్ని మత మార్పిడి చేయటం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, జస్ట్ మీరు లోపల పోయినప్పుడు ఏముంటుంది, మళ్ళీ ఆడ అత్తరు ఉంటుంది, చాదరు ఉంటుంది తప్ప మనదంటూ ఏది ఉండదు. అదొకసారి మీరు అర్థం చేసుకోవాలి. అంటే నా బాధ ఏంటంటే, నేను చెప్పేది జనరల్గా మోక్షం కోసం కాశీ వెళ్ళేటటువంటి హిందువులు ఇలా అజ్ఞానంతో అజ్మీర్ దర్గాకి వెళ్తారు. అంటే అజ్మీర్ దర్గాకి వెళ్ళకపోయినా నేను చెప్పినటువంటి ఏంటి వట్పల్లి దర్గా కావచ్చు, అరవపల్లి దర్గా కావచ్చు, లేదా కర్నూలు దర్గా కావచ్చు, కడప దర్గా కావచ్చు, పెద్దగుట్ట దర్గా కావచ్చు, ఏ దర్గా అయినా కావచ్చు, ఈ దర్గాలకు పోతే ఈ దర్గాల యొక్క అంతిమ లక్ష్యం మిమ్మల్ని అజ్మీర్ దర్గాకు తీసుకుపోవటమే. అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఈ మధ్యలో ఇంకొక వింత పోకడ కనిపిస్తుంది. ఏంటంటే శివరాత్రి వస్తే శివుడి సన్నిధిలో ఉపవాసం ఉండాల్సిన వాళ్ళు, జాగారం ఉండాల్సిన వాళ్ళు దర్గాలకు పోయి ఉపవాసాలు, జాగారాలు. శివుడి దగ్గర ఉండాల్సిన మీరు మీ ఉపవాసం, జాగారం ఒక శవం దగ్గర ఉంటున్నారు. శవం దగ్గర ఉంటే మీకు ఏం పుణ్యం వస్తుంది? మీరు పాపం చేస్తున్నట్టు. అది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ చివరిగా నేను చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్లోనే చెప్పినా కదా, అజ్మీర్ దర్గాలో 11 ఏళ్ళ నుంచి వెళ్ళి 20 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి 250 మంది హిందూ ఆడపిల్లల్ని రేపులు చేసిర్రు. కాకపోతే యోగి లాంటి ముఖ్యమంత్రి లేడు కాబట్టి రాజస్థాన్లో ఆ రోజు బుల్డోజర్ జస్టిస్ జరగలేదు, లేదు జీరో టాలరెన్స్ జరగలేదు, నా కొడుకులను ఊచకోత కొయ్యలేదు. సరే జైల్లోకి పోయిర్రు, 6 ఏళ్ళు కొందరు, 10 ఏళ్ళు కొందరు, 14 ఏళ్ళు కొందరు ప్రిజన్ అనుభవించరు, ఇలా బయటకు వచ్చారు, మళ్ళీ తిరుగుతున్నారు. కానీ యోగి లాంటి ముఖ్యమంత్రి వస్తే అది వేరే ఉండే, అది వేరే సబ్జెక్టు, మళ్ళీ మాట్లాడదాం. బట్ నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇలా మన ఆడపిల్లలు పోతున్నారు ఆ దర్గాలకు. మీరు మీ భార్యను తీసుకొని పోతుర్రు, మీ అక్క చెల్లెని తీసుకొని పోతుర్రు. ఆడపిల్లలకి ఏమైనా జరగచ్చు. దర్గాలకు పోవడం బంద్ చేయండి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. పోవడం బంద్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.